ప్రజలు చూసి అనుకుంటారు, వీడు తాగొచ్చాడు అనుకుంటారు. బుద్ధి లేదు వీడికి అనుకుంటాడు. ఏం చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడుండాలి, ఎక్కడికి వచ్చాడు, వారికి అర్థం కాదు. లోకానికి ఈ విలువలు అర్థం కావు. లోకానికి ఈ విలువలు ఎందుకు అర్థం కావు అని అంటే, అన్నీ విడిచి సంపాదన మీద పడురా, లోకాన్ని దేశాన్ని దోచుకోరా అని లోకం నేర్పిస్తే, ఈ వనరులను పంచిపెట్టి నీ ప్రజలను ప్రేమించు అని ప్రభువు చెప్తాడు. చంపాలి అని పిలుపునిచ్చారు ఒక ధర్మగురువు. ధర్మ ప్రభువులు చంపడమే తెలుసు. ఈ రాజు, నీ రాజు, ఈ రాజుకు చంపటం కాదు, రా అని మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు. హల్లెలూయా. ఏం ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు? మరణాన్ని ఆలింగనం చేసుకోవటం నేర్పించాడు. కానీ ఆ రాజ్యంలో అయినా, ఈ రాష్ట్రంలో అయినా క్రైస్తవ సమాజానికి భవిష్యత్తు ఉంది. ఏంటా భవిష్యత్తు? పునరుత్థానం. హల్లెలూయా. పునరుత్థానం కలిగి మనం లేవబోతున్నాం. పునరుత్థానం కలిగి మనం లేచినప్పుడు ఈ ప్రపంచం చూడబోతోంది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం. ఇది ప్రకటించడానికి మీ రాజు వచ్చాడు.